ఒక అమ్మాయి ఓజాబోర్డ్ కారణంగా వాళ్ళ అమ్మ నాన్నని దారుణంగా చంపింది. 1987లో కెనడాలో నివసిస్తున్న సారా జాన్సన్ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ డాన్ క్రిస్టియోతో గాఢమైన ప్రేమలో ఉండేది. కానీ సారా అమ్మ నాన్నలకి వీళ్ళ రిలేషన్ అస్సలు నచ్చేది కాదు. అయినప్పటికీ సారా డాను రహస్యంగా కలుస్తూ ఉండేది. ఒక రోజు ఏమైందో తెలియదు కానీ డాన్ కి ఒక వింత రోగం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతను వారం రోజుల్లోనే చనిపోయాడు. డాన్ మరణ వార్త విని సారా కృంగిపోయింది. ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె సరిగ్గా ఎవరితో మాట్లాడేది కాదు, తినేది కాదు. గట్టిగా మాట్లాడితే ఆమె రూమ్ నుంచి బయటకు కూడా వచ్చేది కాదు. అప్పుడు ఒక రోజు సారా ఫ్రెండ్స్ ఆమెకి ఓజాబోర్డ్ గురించి చెప్పారు. దాంతో నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడొచ్చని కూడా చెప్పారు. ఇది విన్న సారా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ రోజు రాత్రే ఆ ఓజాబోర్డ్ ని తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి ట్రై చేసింది. అయితే అప్పుడే సారా అమ్మా నాన్న తన గదిలోకి వచ్చారు. అది చూసిన సారా అమ్మా నాన్న ఆ ఓజాబోర్డ్ ని లాక్కుని ఇంటి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత సారాకి పట్టలేనంత కోపం వస్తుంది. సారాకి ఏం చేయాలో అర్థం కాక కత్తి తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నని లెక్కలేని సార్లు పొడిచి చంపేస్తుంది. మళ్ళీ ఆమె ఆ ఓజాబోర్డ్ ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ ఆత్మని పిలవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పక్కింటి వాళ్ళు ఏం జరిగిందో చూద్దామని వచ్చారు. అయితే అక్కడ జరిగింది చూసి వాళ్ళు అక్కడి నుంచి భయపడి పారిపోయారు. తర్వాత వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు సారాని అరెస్ట్ చేశారు. సారాకి వాళ్ళ అమ్మా నాన్నని చంపినందుకు జీవిత ఖైదు పడింది. ఆ తర్వాత ఆమె ఏదో వింత వ్యాధి వల్ల జైల్లోనే మరణించింది.